ఎప్పుడైనా బాగా అంటే ఒక సిచ్యువేషన్ వల్ల డిస్టర్బ్ అయ్యి, డిప్రెస్డ్ అయ్యి మీరు ఈ అమ్మ ఎద్దవ జీవితం అన్న సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? కాన్షియస్లో మిస్టేక్ చేయను. నాకు కావచ్చు, నా చుట్టుపక్కల వాళ్ళకి కావచ్చు, వేరే ఎవరికైనా కావచ్చు, దీనివల్ల ప్రాబ్లం అంటే డెఫినెట్గా చేయను. లెట్ ఇట్ బి, ఐ డోంట్ కేర్. అండ్ దానివల్ల నాకు ఏదైనా అడ్వాంటేజ్ ఉందన్నా కూడా నేను చేయను. నాలెడ్జ్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ అయినా కూడా ఇఫ్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఐ డెఫినెట్లీ ఫీల్ బ్యాడ్. సో అలా ఒక స్కిట్, ఒకటి కామెడీ స్కిట్ అని చెప్పేసి మేము ఒక స్కిట్ చేసాము. ఆ స్కిట్ చేసిన తర్వాత ఇట్స్ లైక్ మై వాట్సాప్ స్టార్టెడ్ బజింగ్, జబ్ 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 అని మెసేజ్లు వస్తూ ఉన్నాయి. ఏంట్రా అని తీస్తే నేను చేసిన స్కిట్కి ఒక హీరో వాళ్ళ ఫ్యాన్స్ హర్ట్ అయిపోయి సమ్వన్ షేర్డ్ మై నంబర్ ఇన్ ఫేస్బుక్ అండ్ దే స్టార్టెడ్ మెసేజింగ్ మీ. ఒక వార్ అయినట్టుంది. ఇట్స్ వన్ సైడ్ వార్ అని నేను ఒక్కడిని మొత్తం అవతల సైడ్ ప్రపంచం అంతా అన్నట్టుగా. ఇట్ వాజ్ లైక్ ఏంటి నేను ఒక్కడిని అయిపోయాను ప్రపంచంలో, అందరు ఒక సైడ్ ఉంటే నేను అవతల సైడ్ ఒక్కడినే ఉన్నానా అని చాలా ఫీల్ అయిపోయాను అప్పుడు. ఓకే, మా రైటర్ రాసి ఇచ్చారు స్కిట్, నేను చేశాను. ఐ షుడ్ బి కాన్షియస్ దట్ ఐ షుడ్ నాట్ డూ ఇట్. బట్ ఓకే, అన్ని అప్రూవల్స్ అయిపోయిన తర్వాతే నేను స్కిట్ చేశాను. ఎడిట్లో కుడ్ హ్యావ్ బీన్ దట్ ఎడిట్ పార్ట్ హ్యాస్ కెన్ బి ట్రిమ్డ్, బట్ ఇట్ వాస్ టెలికాస్టెడ్ లైక్ దట్. సో ఇంతమంది ఓకే అన్నప్పుడు నేను చేసిన తప్పు కాదు కదా. ఒకవేళ తప్పు అయినా కూడా, తప్పు కాకుండా అయినా కూడా అవతల వాళ్ళు హర్ట్ అయినప్పుడు నేను సారీ చెప్పడంలో తప్పు లేదు.